ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి, అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికి కూడా తెలుసు, కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక సబ్ కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసిందో అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి, డివిజనల్ ఆఫీసులు అవన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి 60 రోజులు జేఏసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు చేశారు. పత్రికా సోదరులు అయితే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్కు పోయి ధర్నా చేశారు. ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం. ఆ తర్వాత 2024లో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరు అందరూ కూడా చూశారు. మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం, ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షాద్వేదకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకుంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఈ ప్రాంతం కందుకూరు నియోజకవర్గం మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోర్టు రేపు ఆపరేషన్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇండోసోలు బీపీసీఎల్ పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం, అలాగే కూటమి పార్టీ తీసుకునే నిర్ణయాలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు అందరూ కూడా ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో మాకే తెలియని పరిస్థితి కొన్ని సంస్థలు ప్రకాశం జిల్లాలో ఈరోజు కూడా అంటే రూరల్ డెవలప్మెంట్ మొత్తం ప్రకాశం జిల్లాలో ఉంది. అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రకాశం జిల్లా అధికారులు, అడ్మినిస్ట్రేషన్ నెల్లూరు జిల్లా. మేము ఈ 1.5 సంవత్సరంలో ఏ విధంగా నలిగిపోయామో మాకు తెలుసు. అధికారులు కనీసం మంచి అధికారులు పాలన పర్ఫెక్ట్గా ప్రజలకు ప్రజా పరిపాలన అందించే అధికారులు రావడానికి కూడా ఈ కందుకూరు నియోజకవర్గానికి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. మా వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ ఆఫీసుల్లో వారానికి 2 రోజులు 3 రోజులు నెల్లూరు పోవాలంటే ఖర్చులతో కొడతామని, అందుకని మేము ఊరు కూడా మంచి ఆఫీసుల్లో ఈ కందుకూరు రావాలంటే ఇబ్బంది. అలా కాకుండా తిరిగి మళ్ళీ కందుకూరు నియోజకవర్గానికి పూర్వ వైభవం రాబోతూ ఉంది. ఈ కందుకూరు నియోజకవర్గమే రాష్ట్రంలో ఒక మోడల్